నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఆగస్ట్ నుంచి కనుక మనం చూసుకుంటే 5/14/23 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ 5/14/23 పుట్టిన వాళ్ళకి 2024 ఆగస్ట్ నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ 5/14/23 గుణగణాలు ఏంటి? ఒక అదృష్టమైన పుట్టుక, పట్టిందల్లా బంగారం, ఏం చేసినా విజయం, బాగా సిద్ధించేది 5/14/23 పుట్టిన ఈ పిల్లవాళ్ళు కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అదృష్టవంతులు. అమ్మాయి అనుకోండి, ఈ 5/14/23 పుట్టిన అమ్మాయి పుట్టిల్లైనా మెట్టిల్లైనా వాళ్ళ అభివృద్ధిని ఈ అమ్మాయి కాలు పెట్టాక ఆ ఇంట్లో పుట్టినిల్లైనా మెట్టిన మంచి అభివృద్ధి చూస్తారు. సో 5/14/23ని మెర్క్యూరీ దీవెనల వల్ల వీళ్ళు మంచి మాటకారులుగా ఉంటారు. వీళ్ళు చాలా అందంగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు. లైక్ విరాట్ కోహ్లీ 5న పుట్టాడు. చాలామంది హీరోయిన్స్ నేను చూశాను 5న పుట్టిన వాళ్ళు బాగా క్లిక్ అయ్యారు. మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 14న పుట్టారు. మనం 14 నవంబర్ని చిల్డ్రన్స్ డే చేసుకుంటాం. మనకిష్టమైన ప్రభాస్ 23న పుట్టాడు, 23 అక్టోబర్ 1978. సో నేను ప్రభాస్ సినిమాలో డౌన్ అయినప్పుడు నేను చెప్పాను, ప్రభాస్ పేరులో 7 అక్షరాలు ఉన్నాయి. సినిమాలు బాగా తీయకపోవడం వల్ల డైరెక్టర్, కథ, హీరోది ఎప్పుడు కూడా లోపం ఉండదు, 100% ఇస్తాడు మన ప్రభాస్. మిర్చి బాగుంది, ఎలా ఆడింది, అద్భుతంగా ఆడింది. మిస్టర్ పర్ఫెక్ట్ కథ బాగుంది, ఎలా ఆడింది. సో మంచి కథ మిస్ అవుతూ ఉంది. సో నేను చెప్పాను సాలార్ హిట్ అవుతుంది, కల్కి హిట్ అవుతుందని మన ఛానల్లోనే ఒక 50 సార్లు చెప్పుకుంటాను. సో ప్రభాస్ ఫ్యాన్స్ చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, థ్యాంక్స్ అన్నా, అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు, సినిమాలు ఆడవు, జాతకాలు చూపించుకోవాలి సిద్ధే, ఇంకా ఎవరు సినిమాలు తీయాలన్నా అని. సో ప్రభాస్ 23న పుట్టాడండి. 23 అంటే 5. ఆయనకి 5 అక్షరాల్లో సినిమా టైటిల్స్ పెడితే బాగా హిట్ అవుతాయి. సో చిరంజీవి గారికి ఇంద్ర పెద్ద హిట్, ఆయన పేరులో 5వ నంబర్ 59 నంబర్. ప్రభాస్కి సాలార్ అండ్ కల్కి 2 5 లెటర్స్. ఈ 5 అంటే పంచభూతాల దీవెనలు. 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా మనం చెప్పే కూడా, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు, మన జాతకం తెలుసుకోవాలంటే పంచాంగం. సో ఎవ్రీథింగ్ ఈజ్ 5. సో 5 లెటర్స్లో దుర్గా, 5 లెటర్స్లో అల్లా, 5 లెటర్స్లో జీసస్, 5లో బైబుల్, 5లో ఖురాన్, దర్గా, నమాజ్. సో అయ్యప్ప మాలే స్వామి 5 లెటర్స్, మాల 41 డేస్. ముస్లిం సహోదరులు రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు. ఈ 5 అంటేనే పవిత్రత. సో బాడీలో కూడా 5 సిస్టమ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 సిస్టమ్స్. సో ఈ 5 అనేది చాలా పవర్ఫుల్ నంబర్. సో పంచభూతాలు కూడా 5ఏ, పంచం. ఈ 5 అనేది ఎక్కడ తిరగదు, 5 ఫింగర్స్. ఈ 5 లెటర్స్లో పేరున్న వాళ్ళకి తిరుగుండదు. 5న పుట్టిన, 14 పుట్టిన, 23న పుట్టిన అసలు విపరీతం ఎనర్జీ. లేదా 5, 14, 23 పుట్టకుందా డేటు, మంత్, ఇయర్ కొడితే 5 వచ్చినా, 14 వచ్చినా, 23 వచ్చినా, 32 వచ్చినా, 41 వచ్చినా విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. వీళ్ళు ఎవరినైనా అట్రాక్ట్ చేసే ఎనర్జీ ఉంటుంది. వీళ్ళు ఏం చెప్పినా ఎవరైనా వినాల్సిందే. ఒకరు అనుకుంటారు, వీళ్ళు ఒకటి అనుకుంటారు, బట్ వాళ్ళని ఒప్పించే శక్తి 5 వాళ్ళకు ఉంటుంది. మమతా బెనర్జీ, ఆమె మాట్లాడినాక ఓడిపోద్ది అనుకున్న పార్టీ కూడా మళ్ళీ గెలిచిపోయింది వెస్ట్ బెంగాల్లో. ఆమె పేరులో 41 నంబర్ ఉంది, ఆమె 5న పుట్టింది. సో సెంచరీస్ కూడా విరాట్ కోహ్లీ 5న పుట్టాడు. ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 14న పుట్టారు. సో రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా 14న పుట్టారు. హీరో శ్రీకాంత్ విలన్గా వచ్చి
హీరోగా 135 సినిమాలు చేసిన హీరో శ్రీకాంత్ అందరికీ తమ్ముడే. ఈ 5 అన్నాడు ఎవరితో కొట్లాడ్డు. చిరంజీవికి తమ్ముడే, బాలకృష్ణకి తమ్ముడే, వెంకటేష్కి తమ్ముడే, నాగార్జునకి తమ్ముడే. ఎవరితో అన్నా సరే మంచి రిలేషన్స్. రామ్ చరణ్తో మంచి రిలేషన్స్, బాబాయ్. అంటే ఈ 5వ నంబర్ వాళ్ళు ఎవరితో ప్రభాస్ ఎవరితో కొట్లాడి తిన్నారా? కడుపు నిండా అన్నం పెట్టిస్తాడు ప్రభాస్. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు ప్రభాస్. ఈ 5 అనేవాళ్ళు మనసు క్లీన్గా ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ చేసే మంచి మనసు ఉంటుంది, అండ్ అందంగా ఉంటారు, వీళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు, చాలా మంచి పనులు చేస్తారు. దానికి పబ్లిసిటీ కూడా ఇవ్వరు. వీళ్ళు దాన ధర్మాలు చేసాము, డొనేట్ చేసాము, చదివిస్తున్నాం, ఎక్కడ చెప్పుకోరు. ఈ 5 వాళ్ళు సైలెంట్గా ఉంటారు. సో ఈ 5, 14, 23 వాళ్ళకి లక్కీ నెంబర్ 5, లక్కీ స్టోన్ డైమండ్, మోర్ దెన్ 10 cents, రైట్ హ్యాండ్, మిడిల్ ఫింగర్. సో మధ్యవేలకి డైమండ్ని గోల్డ్లో వేసుకుంటే చాలా పవర్ ఉంది. డైమండ్ గోల్డ్లో వేసుకోలేమంటే సిల్వర్లో వేసుకుంటే 70% పవర్ ఉంటుంది. ఈ 5 వాళ్ళకి ఏ నంబర్తో యాంటీ లేదు, ఒక 3 నంబర్తో తప్ప, 3వ నంబర్తో తప్ప ఏ నంబర్తో యాంటీ లేదు. సో ఈ ఆగస్టు నుంచి 5, 14, 23 పుట్టిన వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు బాగుంటుంది, సెప్టెంబర్ బాగుంటుంది, అక్టోబర్ బాగుంటుంది, నవంబర్ బాగుంటుంది. డిసెంబర్ ఒక్క నెల జాగ్రత్తలు ఉండాలి. డిసెంబర్ అంటే 12 అంటే 3 and 5 ఆర్ ఎనిమీస్, ఇది మ్యాచ్ కావు. సో మీరు 5, 14, 20లో పుట్టితే మీరు 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు, ఇబ్బందులు కొనుక్కుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 5, 14, 20 వాళ్ళకి పట్టిందల్లా బంగారం. సో మీరు పేరు పెట్టుకునేటప్పుడు 5 వాళ్ళు 5, 14 పుట్టిన వాళ్ళు లెటర్ ఏతో పెట్టుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ జే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎస్. ఏ, జే, ఎస్ ఆర్ టాప్ ప్రిఫరెన్సెస్. సెకండ్ టాప్ ప్రిఫరెన్స్ ఆర్ లెటర్ ఎన్, లెటర్ హెచ్, లెటర్ ఈ, లెటర్ యు, లెటర్ వి. ఈ పేర్లతో పేరు పెట్టుకుంటే తిరుగు ఉండదు. ఒక 3, 12, 21, 30 అవాయిడ్ చేయండి, డైమండ్ వేసుకోండి, లైఫ్ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక డిసెంబర్ నెల జాగ్రత్త పడండి. సో మీరు 5, 14, 20లో పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేర్లో లోపం ఉన్నట్టే. నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీ పేరు బాగుందంటే ఓకే, మీ పేరు బాగాలేదని వాయిస్ ఇస్తే వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. ఒక అద్భుతమైన లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే మీ దగ్గర చాలామంది ఎవరైనా సరే అంటే న్యూమరాలజీలో ఇవాళ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అండ్ ఇండియాలో కూడా మీకు అండ్ ఫారెన్ నుంచి కూడా మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు న్యూమరాలజీని బలంగా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కోసం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ కార్పొరేట్ ఆఫీస్ లోగో, దాంతోపాటు డేట్స్, అంటే ఏ టైంలో ఏది చేస్తే బెటర్గా ఉంటుందని అనుకునేటువంటి ఆలోచన వరకు కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అందరూ కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేర్లో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్దో మాకు ఎలా తెలుస్తుంది? సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందల్లా బంగారు. 20%కి అన్ని రాంగ్ నంబర్సే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా, ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము, లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరేని చావుని పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల మీ పేరు బాగుందా
లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కార్లోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి సీను గారికి, 2006లో యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమెరికానికి 2004లో చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగలు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 hours టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీసులో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు? వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 అవర్స్లో నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.